మూవీ మ్యాక్స్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. వరుస ఫ్లాప్లతో ఉన్న వరుణ్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో కొరియన్ కనకరాజు అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ పై ఫైనల్ గా ఓ క్లారిటీ వచ్చింది. ఆగస్టు 7న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. విశ్వంబర సినిమా పనుల్లో బిజీగా ఉన్న యూవీ క్రియేషన్స్ ఎట్టకేలకు ఈ మూవీపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. కాన్సెప్ట్ ప్రోమోలు ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ సినిమాతో వరుణ్ పక్కా హిట్ కొట్టాలని చూస్తున్నారు. హాలీవుడ్ మూవీ లవర్స్ కు సూపర్ అప్డేట్. లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ తెరకెక్కించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ డిస్క్లోజర్ డే జూన్ 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయింది. భూమిపై ఏలియన్స్ ఉనికి, ప్రభుత్వ రహస్యాల నేపథ్యంలో సాగే ఈ హ్యూమన్ డ్రామా ఆడియన్స్ కు సరికొత్త థ్రిల్ ఇవ్వబోతుంది. ఎమిలీ బ్లంట్, జోషువా కార్నర్ లాంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా కోసం స్పీల్బర్గ్ ఏఐ టెక్నాలజీని వాడకుండా కంప్లీట్ గా నేచురల్ మెథడ్స్ వాడటం ఇక్కడ హాట్ టాపిక్. దాదాపు 115 మిలియన్ల బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అక్కినేని నాగ చైతన్య అటు పాన్ ఇండియా ఇటు ఓటీటీని ఓ రేంజ్ లో బ్యాలెన్స్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ చిత్రం వృషకర్మతో పాటు సూపర్ హిట్ వెబ్ సిరీస్ దూతకు సీక్వెల్ గా వస్తున్న దూత 2 పనులు కూడా షురూ చేసేశాడు. డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ ఈసారి మరింత డార్క్ అండ్ మిస్టరీ ఎలిమెంట్స్ తో సెకండ్ సీజన్ ని ప్లాన్ చేస్తున్నారట. పైగా ఈ ప్రాజెక్ట్ లో సీనియర్ నటి భూమిక ఓ కీ రోల్ ప్లే చేయబోతున్నట్లు టాక్. సవ్యసాచి తర్వాత చైతు భూమిక కలవబోతుండటం, చైతన్య స్వయంగా ఈ సిరీస్ కు నిర్మాతగా మారుతుండడం దూత 2 పై భారీ క్యూరియాసిటీని పెంచుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సినిమాలను ఎంత ప్రభావితం చేస్తున్నా మనిషి ఎమోషన్స్ కి ఏది సాటి రాదు అంటున్నారు లెజెండరీ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. హైదరాబాద్ లో జరిగిన ఓ ఎడిటింగ్ మాస్టర్ క్లాస్ లో పాల్గొన్న ఆయన టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సినిమాకు ప్రాణం పోసేది మాత్రం కథనాలే అని స్పష్టం చేశారు. ఏఐ కేవలం పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇవ్వగలదు, కానీ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, డెసిషన్ మేకింగ్ అంతా మనిషి చేతిలోనే ఉంటుందని స్టూడెంట్స్ కి దిశానిర్దేశం చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో రాబోతున్న AA23 కి సంబంధించి క్రేజీ బజ్ వినిపిస్తుంది. ఇంకా అఫీషియల్ గా లాంచ్ కాని ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం సైలెంట్ గా జరిగిపోతున్నాయి. రీసెంట్ గా బన్నీ లోకేష్ మధ్య వరుస మీటింగ్స్ జరిగాయని, డైలాగ్ రైటర్ రత్నకుమార్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని ఇండస్ట్రీ టాక్. సినిమా కథలో ఢిల్లీ బ్యాక్ డ్రాప్ కీలకం కానుందట. అందుకే టీమ్ ఆల్రెడీ అక్కడ లొకేషన్ రెక్కి కూడా ఫినిష్ చేసినట్టు తెలుస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్షన్ డ్రామా పెద్ది బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. సెకండ్ హాఫ్ రన్ టైం విషయంలో వస్తున్న ఫీడ్బ్యాక్ తో మేకర్స్ కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి చరణ్, జగపతి బాబుల మధ్య కొత్త సీన్స్ యాడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే రన్నింగ్ లో ఉన్న సినిమాకి కొత్త సీన్స్ కలిపి రీసెన్సార్ చేయించడం, థియేటర్లలో మళ్ళీ కొత్త కాపీని అప్లోడ్ చేయడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మరి కలెక్షన్ స్ట్రాంగ్ గా ఉన్న ఈ టైంలో మేకర్స్ ఈ రిస్క్ తీసుకుంటారా లేదా అన్నది చూడాలి. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఎంత పెద్ద స్పోర్ట్స్ లవరో ఆయన లేటెస్ట్ పోస్ట్ చూస్తే అర్థమవుతుంది. టెన్నిస్ లెజెండ్ రాఫెల్ నాదల్ జీవితం ఆధారంగా నెట్ఫ్లిక్స్ లో వచ్చిన రాఫా డాక్యుమెంటరీ చూసిన ధనుష్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. ఒకప్పుడు నాదల్ గేమ్ చూసి కోపడిన ధనుష్ ఆయన పడ్డ శారీరక, మానసిక వేదన తెలుసుకొని బాగా ఫీల్ అయ్యారట. నాదల్ గ్రౌండ్ లో చేసే కొన్ని పనులు మూఢనమ్మకాలు కావని, ఆయన లోపల పడుతున్న స్ట్రెస్ కు కౌంటర్ యాక్షన్స్ అని చెప్పుకొచ్చారు. ఏదేమైనా తన దృష్టిలో నాదల్ ఎప్పటికీ ఆల్ టైమ్ గ్రేట్ అంటూ ధనుష్ చేసిన పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. 94 ఏళ్ల వయసులో లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన క్రేజీ ప్రాజెక్ట్ సంగీతం రిలీజ్ డేట్ లో ఒక చిన్న చేంజ్ జరిగినట్టు తెలుస్తోంది. వైజయంతి మూవీస్, స్వప్న మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ ఎక్స్పెరిమెంటల్ మూవీ జూన్ 11న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ బాక్స్ ఆఫీస్ లెక్కలు వీకెండ్ కలెక్షన్స్ లో పెట్టుకుని ఒక్కరోజు లేట్ గా అంటే జూన్ 12న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. డైలాగ్స్ అన్ని పాటల రూపంలోనే ఉండే ఈ డిఫరెంట్ మూవీ రిలీజ్ డేట్ పై త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ రానుంది. లవ్ టుడే తో తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసిన తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ గా
డ్యూడ్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కీర్తి స్వరన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్ గా డ్యూడ్ 2 ఉంటుందని డైరెక్టర్ అఫీషియల్ గా హింట్ ఇచ్చేశారు. ప్రదీప్ తో ఒక క్రేజీ ఐడియా డిస్కస్ చేశానని, అది కరెక్ట్ గా వర్కౌట్ అయితే అది పక్కాగా డ్యూడ్ 2 అవుతుందని చెప్పారు. దీంతో ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ కోసం అప్పుడే ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ కు ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబోలో తెరకెక్కబోయే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జూన్ 18న గ్రాండ్ గా జరగనున్నాయి. లాంచ్ అయిన 4 రోజులకే అంటే జూన్ 22 నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ చేస్తారట. సంక్రాంతి టార్గెట్ గా రాబోతున్న ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ న్యూస్ తో అటు వెంకీ ఇటు కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ మస్తు ఖుషి అవుతున్నారు. గాడ్ ఆఫ్ మోసెస్ బాలకృష్ణ బర్త్డే సందర్భంగా నందమూరి ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ రెడీ అయింది. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న NBK 111 మూవీ నుంచి జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం 5:40 సాలిడ్ అప్డేట్ రాబోతుంది. ఒక కొత్త శకానికి నాంది అంటూ మేకర్స్ వదిలిన ఫ్రీ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ గ్లింప్స్ ఎలా విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి. రామ్ చరణ్ పెద్ది సినిమాలో హీరోయిన్ గ్లామర్ ఇష్యూ ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద డిబేట్ గా మారింది. సినిమాల్లో హీరోయిన్లను కేవలం ఆట బొమ్మలుగా చూపించడం పట్ల స్టార్ హీరోయిన్స్ ఫైర్ అవుతున్నారు. దీనిపై అశికా రంగనాథ్, నిత్యా మీనన్ లాంటి వాళ్ళు ఓపెన్ గానే విమర్శలు చేయగా, తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి జయా బచ్చన్, కరీనా కపూర్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. హీరోయిన్లు ధైర్యంగా సెట్ లోనే ఇలాంటి సీన్స్ ను ఎదిరించాలని జయా బచ్చన్ కామెంట్ చేశారు. డైరెక్టర్ బుచ్చిబాబు దీనిపై వివరణ ఇస్తూ కేవలం కథ డిమాండ్ మేరకే అలా తీసామని చెప్పారు. ఈ కాంట్రవర్సీ ఎటు దారి తీస్తుందో చూడాలి. జబర్దస్త్ కమెడియన్ సత్యశ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో ఆఫర్ వచ్చినప్పుడు సెట్ కి వెళ్ళాక అక్కడ డాన్స్ సీన్ నచ్చకపోవడంతో పవన్ కళ్యాణ్ సినిమా ఆయన వదిలేసి వచ్చేసానని సత్యశ్రీ చెప్పింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పవన్ తనను పిలిపించి మాట్లాడి ఎంతో ధైర్యం చెప్పారని ఎమోషనల్ అయింది. ఏ ఈగో లేకుండా పవన్ తనతో మాట్లాడిన విధానం చూసి ఆయనపై రెస్పెక్ట్ మరింత పెరిగిందని సత్యశ్రీ ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ SYG అంటే సంబరాల ఏటిగట్టుపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా ముంబైలో ఓ కీలకమైన షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. ఇందులో బాలీవుడ్ కు చెందిన ఓ పాపులర్ స్టార్ నటుడు కూడా జాయిన్ అయ్యారట. రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తున్న ఈ హై బడ్జెట్ విజువల్ యాక్షన్ డ్రామాలో ఈ హిందీ స్టార్ రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందని ఇండస్ట్రీ టాక్. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే కనెక్టెడ్. స్టూడియో యువ.